సార్ అప్పుడు రెండు వర్గాల మధ్యన ఉండేది కదా, ఏ వర్గంతో ఎక్కువగా ఉండేది, పొలిటికల్ ఇంటర్ఫియర్ అయి ఉండేదా, అంటే మీరు దాన్ని ఏ విధంగా ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి తీసుకుంటారు? నేను చెప్పినట్టుగా నా ఏరియాలో పెద్ద ఫ్యాక్షన్ ప్రాబ్లం లేదండి. ఓన్లీ అడ్జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ దాంట్లో ఒక వర్గం అనేది లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పామదుర్తిలో ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉండేది. వేరే అదర్ ప్లేసెస్లో రెడ్డీస్ కమ్మాస్ మధ్యలో ఉండేది. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉండేది. కానీ ఇది పర్టికులర్లీ ఒక కుల పోరాటమనో లేకపోతే వర్గ పోరాటం కాకుండా ఫర్ పొలిటికల్ రీజన్స్ కూడా ఉండేది. దాంట్లో ఇద్దరు బ్రదర్స్లో నేను చెప్పిన వాళ్ళు ఒక ఆయన కాంగ్రెస్ ఉండేవాడు, ఇంకొక ఆయన ఇంకో పార్టీ ఉండేవారు. సో రకరకాలుగా ఉండేది. బట్ కొన్ని చోట్ల దట్ ఫ్యాక్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎక్కడ నెక్స్ట్ పోస్టింగ్ నేను అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చానండి. ఐ కేమ్ టు హైదరాబాద్ సిటీ. నేను కాచిగూడలో ఏసీపీగా చేశాను. అంటే కాచిగూడ అంటే అప్పుడు యూనివర్సిటీ అంతా కూడా వచ్చేది. సో దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అప్పుడు నవనీతరావు గారు వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. సో వారు పిలిచి మాట్లాడేవారు. దెన్ వీ ఎక్స్టెండెడ్ మ్యాక్సిమం హెల్ప్. వీ బ్రాట్ సమ్ డిసిప్లిన్. మంచి డిసిప్లిన్ తీసుకొచ్చాం ఆ రోజుల్లో. ఎందుకంటే హీ వాంటెడ్ ఇట్ అండ్ వీ కోఆపరేటెడ్ విత్ హిమ్ అండ్ వీ బ్రాట్ గుడ్ డిసిప్లిన్ ఇన్ టు ది క్యాంపస్ అండ్ థింగ్స్ వర్ గుడ్ ఎట్ దట్ టైం. కానీ అదే టైంలో జార్జి రెడ్డి అనే ఇష్యూ ఒకటి జరిగింది. ఇంకా ముందు అది చాలా ముందు అయిపోయింది. కానీ దాని ఇంపాక్ట్ కూడా యూనివర్సిటీ ఇప్పటికి ఆల్మోస్ట్ తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ కొంత యూనివర్సిటీలో కొద్దిగా దాదాగిరి ఉండేది. అది దాన్ని కంట్రోల్ చేసాము. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత నేను వరంగల్ అడిషనల్ ఎస్పీగా వెళ్ళానండి. వరంగల్లో అడిషనల్ ఎస్పీగా ఇప్పుడు అరవిందరావు గారు ఎస్పీగా ఉండేవారు. అప్పుడే మా ఇన్స్పెక్టర్ గారి మీద కూడా దాడి చేయడం, యాదగిరెడ్డి గారిని రైల్వే స్టేషన్లో ఆయన చంపడం జరిగింది. దాని తర్వాత పరిస్థితుల్లో నేను అక్కడ చేరడం అయింది. అండ్ యాజ్ అ టీమ్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ అండ్ వీ రియలీ బ్రాట్ సమ్ డిసిప్లిన్. అప్పటికి నేను వెళ్ళేసరికి ఆల్రెడీ వరంగల్లో ఒక ఏరియాని స్టాలిన్ గ్రాడ్, లెనిన్ గ్రాడ్ అనే విధంగా పిలవడం జరిగిన పరిస్థితులు అవి. అరవిందరావు గారు చాలా టైట్గా కంట్రోల్ చేశారు అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్ అండ్ వీ వర్క్ టుగెదర్. కానీ మీరు వెళ్ళే టైంలో వరంగల్ బాగా పీక్ స్టేజ్లో ఉంది. మీరు అన్నట్లు పోలీసులు చనిపోవడం, పోలీసు అమర్ రహే అంటూ తిరిగే నినాదాలు ఉన్న వరంగల్ని మీరు వరవీందర్ గారి టీంలో పనిచేస్తారు కాబట్టి డిటి నాయక్ గారు, మీరు వీళ్ళందరూ ఎలాంటి వర్క్ జరిగేదండి? అంటే ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లకి ప్రయారిటీ ఇచ్చేవారు లేదా సరెండర్స్ కూడా ప్రయారిటీ ఇచ్చేవారు? ఎవ్రీథింగ్ అండి. ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ కాంప్రహెన్సివ్ థింగ్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎంతమందిని మీరు ఎలిమినేట్ చేయగలరు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రభుత్వం ఎప్పుడు కూడాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడాను ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీథింగ్ ఇచ్చారండి. అంటే ఫర్ దెమ్ టు ఎవరి ద్వారా అయినా రావచ్చు. నువ్వు కావాలంటే యూ కెన్ కమ్ త్రూ మీ టీచర్ ద్వారా రావచ్చు, మీ ఊళ్ళో సర్పంచ్ ద్వారా రావచ్చు, ఓ పొలిటీషియన్ పట్టుకుని రావచ్చు, ఒక మీడియా పర్సన్ పట్టుకుని రావచ్చు. ఇట్లా అవకాశం ఉండేది. కానీ ఆ రోజుల్లో మరి అప్పుడే మూమెంట్ పికప్ అవుతుంది, మూమెంట్ ఇది వస్తుంది కాబట్టి ఇంకా దాని డైనమిక్స్ ఫుల్గా ఎస్టాబ్లిష్ కాలేదండి. బట్ ఎప్పుడు కూడాను ఇది దాడి చేయడం ఒకటే మా ప్రథమ కర్తవ్యం, వాళ్ళకి అవకాశము అనేది ఆ ధోరణి కానీ, ఆ ఆలోచన విధానం కానీ, ఆ అప్రోచ్ కానీ ఎప్పుడు లేవండి. దట్ వాజ్ నెవర్ దేర్. ఓకే, వరంగల్ ఎంతకాలం చేశారు? వరంగల్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 10 months అంతా చేసింది. అడిషనల్ ఎస్పీ. ఈ లోపల నా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి మళ్ళీ అగైన్ నేను అనంతపూర్కి నన్ను పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు అనంతపూర్ ఎస్పీ. మళ్ళీ అనంతపూర్ ఎస్పీగా వెళ్ళాను. ఓకే, అనంతపూర్ ఎస్పీగా ఒక 15 నెలలు చేశారండి. అంటే అప్పుడులో మూమెంట్ ఎలా ఉండదండి అనంతపూర్లో? అనంతపూర్లో పెద్ద మూమెంట్ లేదండి అప్పుడు. ఫ్యాక్షన్ అది కూడా ఫ్యాక్షన్ కొంత ఉండేది. తాడిపత్రి ఏరియాస్లో ఫ్యాక్షన్ ఉండేది. బట్ ఎల్లనూరు ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా ఫ్యాక్షన్ ఉండేదండి. బట్ వీ డిడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఆన్ థింగ్స్ అండ్ వీ కెప్ట్ ఇట్ అండర్ చెక్ సఫిషియెంట్. కానీ అప్పట్లో పరిటాల రవి వర్గం కూడా కొంత అప్పుడప్పుడే రావడం, దాని తర్వాత వచ్చారు నక్సల్స్ మూవ్మెంట్. నక్సల్స్లో నా టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. మీ తరం అప్పటిదాకా ఆయన హీ వాజ్ స్టిల్ నాట్ ఇన్ పాలిటిక్స్. అప్పటికి రాలేదు ఇంకా. ఓకే, అనంతపురం తర్వాత ఎక్కడికి వచ్చారు? అనంతపురం తర్వాత హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీకి వచ్చానండి. సౌత్ జోన్ డీసీపీగా వచ్చాను. అండ్ కానీ సౌత్ జోన్ డీసీపీ వచ్చేసరికి అప్పుడు కమ్యూనల్ బాగానే ఉండేది, వరుస కంటిన్యూ మర్డర్స్ కూడా జరుగుతుండేవి కదండి. యాక్చువల్లీ నేను సౌత్ జోన్ డీసీపీగా అనుకోకుండా రావడం జరిగిందండి. సౌత్ జోన్ డీసీపీగా ఉన్న గిరీష్ కుమార్ గారిని వారిని విజయవాడకి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దేర్ వాజ్ హార్డ్లీ 10 days టైం ఫర్ రంజాన్. సో రంజాన్ టైం వెంటనే ఉంది, ఇమ్మీడియట్గా రమ్మని చెప్పేసి ఉన్నారు. సో విత్ ఇన్ 2 days నేను అక్కడ వైండప్ చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. నేను వచ్చిన 1 రోజులకి రంజాన్ అయ్యింది. సో దెన్ వీ గాట్ ఇన్ టు వన్ ఆఫ్టర్ అనదర్ వేరియస్ ఈవెంట్స్ జరిగాయి. ఆ టైంలో జరిగిన మేజర్ ఇన్సిడెంట్ వాజ్ ఉర్దూ యాజిటేషన్ అండి. ఉర్దూ యాజిటేషన్ ఒకటే, దట్ వాజ్ ద మేజర్ ఈవెంట్.
లాట్స్ ఆఫ్ గొడవలు, అంత ఫైరింగ్ గీరింగ్ కూడా జరగడము, కొంతమంది చనిపోవడం దాంట్లో ఇవన్నీ కూడా జరిగాయి ఆ సందర్భంలో. బట్ దట్ వాస్ దేర్ టిల్ అబౌట్ డిసెంబర్లో నేను ఐ వెంట్ ఆన్ లాంగ్ లీవ్ అండి. నేను ఇండస్ట్రీకి నాకు అవకాశం వచ్చింది, ఒక ఇండస్ట్రీ సెటప్ చేయడానికి. మా తండ్రి గారి వారి గ్రూపే దేవర్ సెటింగ్ అప్ అన్ ఇండస్ట్రీ. ప్రభుత్వాన్ని అప్పుడు పర్మిషన్ అడిగితే వారు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని నేను ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీ పెట్టేందుకు వెళ్ళాను. ప్రాబబ్లీ అట్లా చేసిన అతి కొద్ది, మరి ప్రాబబ్లీ వేళ్ల మీద లెక్కించవచ్చు అట్లా వెళ్ళిన అధికారులని. నేను ఒకడిని అక్కడ వెళ్ళి ఆ సెటప్ ప్రైవేట్ సెక్టర్లో ఒక ఇండస్ట్రీ సెటప్ చేసి మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్ తిరిగి వచ్చాను అయిన తర్వాత. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.